హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్. ఈ చిన్న పిల్లల డాక్టర్‌ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే, చిన్న పిల్లలకి పండ్ల రసాలు ఎప్పటినుంచి తాగిచ్చవచ్చు? ఎంత తాగిచ్చాలి? అండ్ ప్రీ ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటే ప్యాకెట్‌లో వచ్చే ఫ్రూట్ జ్యూస్ పిల్లలకి తాగిచ్చొచ్చా? లేదా? అనేది ఈరోజు చర్చిద్దామండి. మొదటగా ప్రీ ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ చూద్దామండి. అంటే జ్యూస్ ఎక్కడో తయారు చేసుంటారు. అవి ఒక ప్యాకెట్‌లో గాని, లేకపోతే ఒక బాటిల్‌లో గాని పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాంటి ఫ్రూటీలు గానీ, లేకపోతే జ్యూసెస్ కానీ, లేకపోతే షేకులు గానీ, పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. మీరు ఎప్పుడూ పిల్లలకి అలాంటివి కొనిచ్చొద్దు. ఇప్పుడు పండ్ల రసాల విషయాలకొచ్చాము అంటే, పిల్లలకి పండ్లు తీసుకొని వాటిని జ్యూస్ చేసి ఇవ్వడం కంటే, మొత్తం పండు ఇచ్చి దాన్ని తినమని చెప్పడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే, మొత్తం పండు తినడం వల్ల దాంట్లో ఫైబర్ ఎక్కువుంటుంది. న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువుంటుంది. దాంతో పాటు ఒక ఫ్రూట్‌ని కట్ చేసి దాని నుంచి జ్యూస్ తయారు చేసి దానికి యాడెడ్ షుగర్ వేసి ఇవ్వడం వల్ల ఆ ప్రొసీజర్‌లో కూడా కంటామినేషన్ అయ్యే అవకాశాలుంటాయి. దానివల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని పిల్లలకి ఎప్పుడైనా మీరు ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలనుకుంటే బెటర్ ఆ పండు కొని ఇవ్వడం చాలా ఉత్తమం. అసలు పండ్ల రసాలు పిల్లలకి ఎప్పటినుంచి ఇవ్వచ్చు అంటే 2 సంవత్సరాల లోపు పిల్లలకి ఎప్పుడూ కూడా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వకూడదు. ఒకవేళ మీరు మ్యాంగో జ్యూస్ ఇవ్వాలని ఫీల్ అవుతున్నారనుకోండి, ఒక మామిడి పండు కొనిపించండి. ఆ మామిడి పండు మొత్తం తినేస్తారు వాళ్ళు. అంతేగాని ఫ్రూట్ జ్యూస్ లాగా చేసి ఎప్పుడూ 2 సంవత్సరాల లోపల పిల్లలకి అస్సలివ్వద్దు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య పిల్లలకి ఎప్పుడైనా మీరు ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి అని మీరు ఫీల్ అయ్యారు అనుకోండి, మీరే తయారు చేయండి ఇంట్లో. బయటెక్కడో తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకొచ్చి ఇవ్వడం కంటే, ఫ్రెష్‌గా మీరే పండ్లు కొనుక్కొచ్చి, మీరే శుభ్రంగా వాటిని కడిగి, మీ చేతులతోనే ఫ్రూట్ జ్యూస్ చేసి పిల్లలకు తాగిపిచ్చండి. అది కూడా ఒక 100 ఎంఎల్ నుంచి 150 ఎంఎల్ మధ్యలో పిల్లలకి తాగిచ్చుకోవచ్చు రోజుకోసారి. కానీ స్పెషల్‌గా దానికి మళ్ళీ షుగర్ యాడ్ చేయొద్దు. ఒకవేళ మీ పిల్లల వయస్సు 5 సంవత్సరాల కంటే ఎక్కువున్నారు అనుకోండి, పిల్లలకి 250 ఎంఎల్ వరకు గూడా తాగిచ్చుకోవచ్చు. ముందు చెప్పినట్లే ఇంట్లోనే తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూస్ అది గూడా ఫ్రెష్‌గా, మంచిగా శుభ్రం చేసిన పండ్ల నుంచి తయారు చేసింది. యాడెడ్ షుగర్ వెయ్యకుండా పిల్లలకి మీరు తాగిచ్చుకోవచ్చండి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటంటే, ఆల్రెడీ తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్‌లో పెట్టి అమ్ముతున్నవి ఎప్పుడు పిల్లలకి తాగిచ్చొద్దు. బయట షాప్స్‌లో తయారు చేస్తున్న ఫ్రూట్ జ్యూస్‌కి కంటామినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. దానివల్ల పిల్లలకి మోషన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. పిల్లలకి యాడెడ్ షుగర్ వేయాల్సిన అవసరం లేదు. షుగర్ లేకుండానే పిల్లలకి ఆ ఫ్రూట్ జ్యూసెస్ తాగిచ్చొచ్చు. చివరగా ఎక్కడో తయారై వస్తున్న ఫ్రూట్ జ్యూసులు గానీ, మిల్క్ షేకులు గానీ, ప్యాకెట్‌లో గానీ, డబ్బాల్లో వస్తున్నవి పిల్లలకి ఎప్పుడూ తాగిచ్చొద్దు. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఉపయోగపడుతున్నాయంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్‌ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తోను, ఫ్యామిలీతోను షేర్ చేసుకోండి. థాంక్ యూ.